వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఇప్పుడు రాజధాని అమరావతి మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. అది చాలా గొప్ప ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావడం అన్న అవసరం అనేటువంటిది అటు అధికార కూటమి పార్టీ చేస్తున్నటువంటి ప్రతిపాదన అయితే బలంగా వాదిస్తుంటే, ప్రతిపక్షమైనటువంటి వైసీపీ చాలా స్ట్రాంగ్ గా వాదిస్తుంది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటూ, సరే మూడు రాజధానులు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలాన్ని, అలాగే న్యాయ వ్యవస్థలో వాళ్ళకున్న బలాన్ని అన్నింటినీ అడ్డు పెట్టి దాన్ని కొంతవరకు వెనక్కి లాగగలిగారు సక్సెస్ఫుల్ గా. సో ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ రాజధాని చట్టబద్ధత అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం వల్ల కొత్తగా వస్తున్న చర్చ ఏంటంటే, అసలు ఏంటి, ఏది కరెక్టు అనేది దాని కౌంటర్గా మావిగన్ అనేటువంటి ప్రతిపాదన, ఒక ప్లాన్ బిగా మావిగన్ చూడండి అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అమరావతిని తరలిద్దాము, అమరావతిని అక్కడి నుంచి తీసేద్దామని ఇప్పటివరకు అయితే చెప్పలేదు, రికార్డెడ్గా అయితే చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే మిగతా వాటిని కూడా డెవలప్ చేద్దాం, అటు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఇటు కర్నూలులో మన జ్యుడిషియరీ క్యాపిటల్ లాగా అలాగే డివైడ్ చేస్తే అప్పుడు డీసెంట్రలైజ్ అవుతుంది డెవలప్మెంట్ అనేటువంటిది ఆయన బ్లూ ప్రింట్తో వచ్చేటప్పుడు. సో దాన్ని మొత్తానికి మసిపూసి మ్యారేడ్గా చేసేసి దాన్ని మీద ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మేసి డ్యామేజ్ చేసేసారు 2024లో ఎలక్షన్స్లో. దాని రిజల్ట్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతిపాదన ఏంటంటే, కనీసం మీరు ఎక్కడో తీసుకెళ్ళి ఆ మూల అసలు ఏమాత్రం ప్రధాన స్రవంతికి కనెక్షన్ లేనటువంటిది, ఒక రైల్ కనెక్టివిటీ లేదు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేదు, పోర్ట్ కనెక్టివిటీ లేదు, హైవే కనెక్టివిటీ లేదు, ఏ కనెక్టివిటీ లేని ఒక మూలకి తీసుకెళ్ళి ఒక 40-50 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళి మీరు దాన్ని డెవలప్ చేయాలి, అక్కడ మొత్తం స్క్రాచ్ నుంచి చేయాలి, దాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేయాలి అనుకోవటమే అతి పెద్ద తప్పిదము, అతి పెద్ద చారిత్రక తప్పిదము అనేలాగా ఆయన ఒక బ్లూ ప్రింట్ చెప్పారు. ఎందుకు అని అంటే, కోట్ల రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి లోటు బడ్జెట్లో రాష్ట్రం ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి ఈ పరిస్థితిలో మొత్తం తీసుకెళ్లే దాంట్లో పోసేస్తే, అమరావతిలో పోసేస్తే లక్షల కోట్లు తీసుకెళ్ళి ఎలాగ దాని పరిస్థితి అనేటువంటి ఈ సందర్భంలో మళ్ళీ అసలు రాజధాని, అది మన రాష్ట్ర విభజన టైంలో అసలు రాజధాని గురించి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి ఏంటి అనేటువంటిది అప్పుడు శివరామకృష్ణ కమిటీ అనేటువంటి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధానిని వాళ్ళు సూచించాలని. ఆ శివరామకృష్ణ కమిటీ అసలు ఏం చెప్పింది, దాంట్లో ముఖ్యాంశాలు ఏంటి అనేటువంటిది మరొకసారి తెర మీదకి వచ్చింది. రాజధానిని ఒకే చోట కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి, నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వాధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. అసెంబ్లీ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయొచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థలను విస్తరించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒక చోట ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. ఇవన్నీ కూడా శివరామకృష్ణ కమిటీ అప్పుడు చెప్పిందనమాట. దాన్ని పక్కన పడేసి, సరే అప్పుడు 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం అప్పుడు ఈ శివరామకృష్ణ కమిటీ యొక్క ప్రతిపాదనలన్నింటినీ కూడా పక్కన పడేసి వాళ్ళు సొంతంగా ఒక కమిటీ పెట్టుకుని వాళ్ళకి కావాల్సినవి ఎలా చేసుకున్నారు అనేటువంటిది అందరికి తెలిసిన విషయం అది. సో ఇప్పుడు ఈ శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇవి. ఆంధ్రప్రదేశ్కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదు. ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన ప్రభుత్వ భూములు లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో వివిధ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రతిపాదిత రైలు రహదారి అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు, విస్తరించవచ్చు. ఈ కారణంగా ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అనేటువంటిది అవసరం లేదు. హైదరాబాద్ తరహా సూపర్ రాజధాని వద్దు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడినటువంటి కార్యనిర్వాహక వర్గం హైదరాబాద్లో చాలా ఏళ్లుగా కేంద్రీకృతమైంది. ఈ కేంద్రీకరణ వల్లే విభజన ప్రక్రియలో ప్రధాన వివాదాంశంగా మారింది. ఈ కేంద్రీకరణ విభజన ప్రక్రియలో ప్రధాన వివాదాంశంగా మారింది. ఆ రాష్ట్ర విభజన అనేటువంటిది ఆ ఏపీ చాలా కాలం వ్యతిరేకించడానికి కారణం ఇదే. హైదరాబాద్ లాంటి ఒక గ్రోత్ ఇంజిన్, ఒక రెవెన్యూ, మొత్తం ఒక రాష్ట్రానికి సరిపడే రెవెన్యూని సమకూర్చగలిగినటువంటి క్యాపిటల్ని, ఒక నగరాన్ని కోల్పోవడం ఖచ్చితంగా ఇష్టపడరు. అందుకే చాలా వ్యతిరేకించడం జరిగింది. మొత్తానికి ఇది మన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా అప్పుడు చేసేశారు. హైదరాబాద్ని 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కింద పెట్టేసి మొత్తం అయినా సరే ఇప్పటికీ ఇంకా విభజన ఆస్తులు అవన్నీ కూడా పంపకాలు కూడా సరిగ్గా జరగలేదు. ఆ విషయం కూడా మనకు తెలిసింది. భూసేకరణ ఆలస్యం అయ్యే కొద్దీ రాజధాని నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు అదే కదా జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూసేకరణ అంటున్నారు. అసలు మొదటిచ్చిందే అన్ని వేల ఎకరాలు ఎందుకు అని
కోలకత్తా వంటి మహానగరం 50,000 ఎకరాలకి 100 ఏళ్ల తర్వాత అది విస్తరించింది, అది 50,000 ఎకరాలకి. మీకు ఇప్పటికిప్పుడు అంత అసలు అవసరం ఏముంది? ఆల్రెడీ 30,000 ఎకరాలు 50,000 ఎకరాల దగ్గరగా మీ దగ్గర పెట్టుకుని, చేతిలో పెట్టుకుని ల్యాండ్ బ్యాంకు ఇంకా మళ్ళీ కావాలి, లేకపోతే ఇది మున్సిపాలిటీగా ఉండిపోద్దని బెదిరించడం అంటే నిజంగా రైతులను ఎంత వంచడం అది. అదే చెప్తున్నారు, భూసేకరణ ఆలస్యం కొద్దీ రాజధాని నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ వ్యయం అవుతుంది. ఎస్కలేట్ అయిపోయాయి అన్నీ, ఇప్పుడు డబల్ అయిపోయాయి. ఇప్పుడు 2014 ఎస్టిమేషన్స్ అన్ని ఇప్పుడు చేంజ్ అయిపోయాయి. విశాఖలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలి. అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇవి ఉంది కాబట్టి అక్కడంతా కూడా ఏముంది, ఒక బిల్డింగ్ ఎంత కావాలి మహా. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థతో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల మధ్య ఆధునిక సమాచార మార్పిడి ద్వారా భౌగోళిక దూరాన్ని అధిగమించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు దూరాలు అడ్డంకి కాదు. 100% ఇప్పుడు అసలు అన్నీ ఆన్లైనే కదండి, అన్నీ ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. ఈమెయిలు, వాట్సాప్లు, అసలు ఇంత సమాచార వ్యవస్థ ఎంత ఆధునీకరణ సంతరించుకున్న ఈ టైంలో ఆ మూల ఎక్కడో క్యాపిటల్ ఉంది, ఈ మూల ఎక్కడో క్యాపిటల్ ఉంది అనుకోవటం, లేకపోతే మధ్యలో ఉంది, అన్నిటికీ మధ్యలో క్యాపిటల్ ఉంది అనేటువంటిది అనుకోవటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లో గుర్తించాలి. విశాఖపట్నంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వచ్చు. ప్రభుత్వ భూములు ఉన్న చోటే ఏర్పాటు చేయడం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అప్పుడు చెప్పింది ఇదే. దాన్ని వీళ్ళు ఎలా మారుస్తున్నారు? ఆ రోజున అసెంబ్లీలో మీరు ఒప్పుకున్నారు కదా, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోటే పెట్టండి అని. ఇప్పుడు మీరు అందరి దగ్గర తీసుకుని వాళ్ళకి కౌలు సరిగ్గా ఇవ్వక మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్లాట్లు ఇస్తామని చెప్పి ఆ ప్లాట్లు ఇవ్వడంలో కూడా ఒక వర్గం వాళ్ళకి న్యాయం చేసి ఒక వర్గం రైతులను ముంచేసి, ఇవన్నీ మీరు చాలా ఇంటెన్షనల్గా చేసినవే. దాన్నే కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆయన చెప్పింది. 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మంచిది. సీఎంఓ సచివాలయానికి 15-20 ఎకరాలు, అసెంబ్లీకి 80 నుంచి 100 ఎకరాలు అవసరం, హైకోర్టుకు 100 నుంచి 140 ఎకరాలు అవసరం, కాగా రాజ్భవన్కు 15 ఎకరాలు అవసరం. వ్యవసాయ భూములు తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి ఎంతండి, 15 నుంచి 20 ఎకరాలు, పోనీ 20 ఎకరాలు, ఇది ఒక 100, 120, ఇది ఒక 150, 270 తిప్పి కొడితే అసలు 1000-2000 ఎకరాల కన్నా అసలు ఎక్కువ అవసరం లేదు. ఈయన శివరామకృష్ణ కమిటీ చెప్పిన దాని ప్రకారం వ్యవసాయ భూములు తీసుకోవడం మంచిది కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అన్ని కార్యాలయాలు ఒకే చోట వద్దు. అసెంబ్లీని 5 సంవత్సరాల వ్యవధిలో నిర్మించాలి. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున హడావిడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిది కాదు. కరెక్ట్గా అదే పని చేశారు. 2014లో ఇంకా అసలు ఇక్కడ పూర్తిగా ఏమి సెటిల్ కాకముందే వచ్చేసి మేము చెట్ల కింద పాలన చేసాం, టెంట్లు వేసుకుని పాలన చేసామంటే ఎవరు చేయమన్నారండి? ఇది మరి విడ్డూరం. కాకపోతే గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం ఏర్పాటుకు ఈ కమిటీ ఏమాత్రం సుముఖంగా లేదు, శివరామకృష్ణ కమిటీ. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తే తగినంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండే ప్రదేశాల కోసం జాగ్రత్తగా అన్వేషించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం అదే. ఇప్పటికైనా ఉన్న నగరాల విస్తరణ చేపట్టే ముందు మౌలిక సదుపాయాల అవసరాలు, పర్యావరణ ప్రభావంపై సరైన అంచనా వేయడం ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా హడావిడిగా ఏర్పాటు చేయడం అనుచితంగా, వృధాగా పరిణమించవచ్చు. అదే జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి సంబంధించి పరిమిత సంఖ్యలో కార్యాలయాల ఏర్పాటు కోసం నగర శివార్లలో VGTM-కు అవతల అనువైన ప్రదేశాల ఎంపికను ప్రభుత్వం పరిశీలించవచ్చు అని కమిటీ సూచించింది. ఇంత క్లియర్గా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్, మావిగాన్ అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది కదా. ఒక వ్యక్తి అసలు మావిగాన్ యొక్క అడ్వాంటేజెస్ అన్నీ ఎలా ఉన్నాయి, అమరావతిలో ఉన్నవి లేనివి ఏంటి, మావిగాన్లో ఉండేవి ఏంటి పెడితే కనుక అని ఈ నెటిజన్లు కొంతమంది పెట్టినటువంటిది ఒపీనియన్ పోస్ట్ లాగా పెట్టింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ తీరంలో తీర ప్రాంతం, రవాణా కనెక్టివిటీ కోసం పోర్టు, రైల్వే జంక్షన్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు, ఆధునిక బస్టాండ్లు అన్నీ ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం నుంచి ఇప్పటికైనా బయటకు వచ్చి వాస్తవిక మావిగన్ నమూనాను అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఆకాశంలోని మబ్బులను చూసి మొంతలో నీళ్లు ఒలకబోసుకోవడం అవివేకం అని చెప్పేసి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి విషయం, మావిగన్లో బస్టాండ్ ఉంది, అమరావతిలో లేదు. మావిగన్లో పోర్ట్ ఉంది, అమరావతిలో లేదు. మావిగన్లో ఫిషింగ్ హార్బర్ ఉంది, అమరావతిలో లేదు. మావిగన్లో సముద్ర తీరం ఉంది, అమరావతిలో లేదు. మావిగన్లో NH5లు ఉన్నాయి, అమరావతిలో లేవు. మావిగన్లో ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతిలో లేవు. మరి మావిగన్ కంటే అమరావతి ఇందులో గొప్ప. సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాము, BTV ప్రైమ్ తరఫున జంజీ డిస్కషన్ జరగాలి. బూజు పెట్టిన మేధావులు ముసుగులో మొసలుతున్న వాళ్ళు వీళ్ళందరి గురించి వదిలేసేయండి. యువత ముఖ్యంగా ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అప్పీల్ చేస్తుంది అదే, యువత ఆలోచించండి. ఒక జంజీ డిస్కషన్ అనేటువంటి మావిగన్ మీద జరగాలి. ఎందుకంటే ఇది భావితరాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏది కరెక్టో దానికి ఓకే. ఇక్కడ ఎవరన్నా మేము సపోర్ట్ చేయట్లా, మీరే ఆలోచించండి, మీరే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.